ఇక భక్తుల రద్దీ విషయానికి వస్తే గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత 3 రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని 2,30,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. స్వామివారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పరమశివుడి దివ్యధామం కేదార్నాథ్ భక్తుల పాలిట ముక్తి ప్రదాయిని. సుమారు 6 నెలల సుదీర్ఘ శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ పుణ్య గడియల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ఈ పుణ్యక్షేత్ర ద్వారాలు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు ఆలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొన్నారు. కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న శుభ సందర్భంలో భక్తుల హర్షాతిరేకాల మధ్య ఆలయంపై హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు. ఉకీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా కేదార్ ఉత్సవ విగ్రహం డోలీలో కేదార్నాథ్ చేరుకోవడంతో వేద మంత్రోచ్చారణలు, భక్తుల హరహర మహాదేవ్ నినాదాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ అద్భుత ఘట్టం భారతీయ సనాతన సంస్కృతికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేదార్నాథ్ ధామ్తో పాటు చార్ధామ్ యాత్రలు కేవలం పర్యటనలు కావని, ఇవి దేశ ఐక్యతను, గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించే దైవిక పండుగలు అని ఆయన కొనియాడారు. ఎక్స్ వేదికలో భక్తులకు రాసిన ప్రత్యేక లేఖలో ప్రధాని తన భావాలను పంచుకుంటూ, హిమాలయాల పవిత్ర నదుల మధ్య వెలసిన ఈ క్షేత్రాలు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం మా బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధాని సందేశం ప్రతి భక్తుడిలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక ప్రేరణను నింపుతుందనడంలో సందేహం లేదు. అహోబిలంలో వైశాఖ మాస శ్రీ నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చక స్వాములు ధ్వజారోహణం, బేరీ పూజ అర్చకులు నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన అనంతరం గరుత్మంతుని చిత్రపటాన్ని ఆవిష్కరించి సకల దేవతలను ఆహ్వానించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని స్వర్ణాభరణాలతో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి నవకలశ స్నపన పూర్వక విశేష తిరుమంజనం నిర్వహించారు. తదుపరి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయంలో నృసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా పురుష సూక్త, స్త్రీ సూక్త, కల్పోక్ష, వ్యాసక పూర్వక షోడశోపచార పూజ, సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో రుద్రాభిషేకం, స్వామి అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించి సప్తహారతులు సమర్పించారు. భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన నిర్వహిస్తారు.
శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామున శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథంలో స్వామివార్లను అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణ రథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, మళ్ళీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయి బాబా మందిరం 15వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని 108 కలశాలతో అభిషేకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తిరుమలరావు భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేటలోని శంకరమఠంలో ఆది శంకరాచార్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక స్వాములు హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీతీదే సంగీత కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక రథంపై శంకరాచార్యుల ఉత్సవమూర్తిని కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.
రంగారెడ్డి పట్టణంలోని అనంత పద్మనాభ స్వామివారి మందిరంలో శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జగద్గురువుకు పంచామృత అభిషేకం, నమక చెమకాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి మంగళ నీరాజనం సమర్పించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆదిశంకరుల వైభవంపై అనుగ్రహ భాషణం చేశారు. ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం రెడ్డిపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. వైశాఖ శుద్ధ షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేక క్రతువులో భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నెహ్రూ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.